సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు టాపిక్ మన యూత్కి ఫేవరెట్ బైక్ అయిన NS200 చాలా మేజర్ అప్గ్రేడ్స్తో అయితే మన ముందుకు వచ్చేసింది. సో ఈ వీడియోలో అయితే నేను కనబడాను, ఎందుకంటే మనకి ఈ బైక్ డిస్ప్లే పీస్ అంట. సో టెస్టెడ్ అయితే మనకు కుదరలేదు, అయినా నో ప్రాబ్లం, అన్ని వీడియోలో కవర్ చేసేస్తా. సో ముందుగా టైర్స్తో స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు మనం దాంతో ఇంకా స్టార్ట్ చేసేది. సో ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ మ్యాటర్కి వస్తే 100/80 70 నుంచి ఎల్లో వీల్తో వస్తుంది. అండ్ బ్రేకింగ్ మ్యాటర్కి వస్తే డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS అయితే ఆఫర్ చేశారు. ఇందులో అయితే ఏం చేంజ్ లేదు. ఇంకా సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే అప్సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేశారు. అండ్ ఇంకా మెయిన్ పార్ట్ హెడ్లైట్ మ్యాటర్కి వస్తే పాత NS200లో మనకి హాలోజన్ లైట్తో వచ్చేది, ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ చేసేసారు. ఎల్ఈడీలోకి అయితే షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ అండ్ రైట్ మనకి పెద్ద పెద్ద DRLs అయితే ఆఫర్ చేశారు. అసలు వీటి లుక్ అయితే నైట్ టైంలో ఉంటుందబ్బా, అసలు మాస్ అనే చెప్పొచ్చు. ఒక థండర్ డిజైన్లో DRL డిజైన్ అయితే పెట్టేశారు. నాకైతే హెడ్లైట్ అయితే మస్తు నచ్చేసిందబ్బా. అండ్ ఇంకా బండి హ్యాండిల్ మీద బటన్స్ ఓవర్ చూపిస్తా. ఇప్పుడు ఫస్ట్ అయితే మనకి రైట్ సైడ్లో రెడ్ కలర్లో ఇంజన్ కిల్ స్విచ్ బటన్ ఉంటుంది, దాని కింద ఇంజన్ స్టార్ట్ బటన్ ఉంటుంది. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్లో మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్ చేయడానికి M బటన్ అయితే ఆఫర్ చేశారు. దీని నుంచి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొత్తం కంట్రోల్ చేయొచ్చు. దాని కింద ఇండికేటర్స్ అండ్ హార్న్. అండ్ ఇంకా ఫ్రంట్లో అయితే మనకి పాస్ లైట్ అయితే ఆఫర్ చేశారు. అండ్ ఇంకో మంచి అడిషనల్ ఫీచర్ ఏంటంటే ఛార్జింగ్ పోర్ట్ అయితే ఆఫర్ చేశారు, USB ఛార్జింగ్ పోర్ట్. అండ్ కమింగ్ టు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బైక్కి సెకండ్ మేజర్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. అసలు డిజైన్ అయితే క్రేజీ చేశారు భయ్యా. కంపేరింగ్ విత్ N150 అండ్ N160 వాటితో కంపేర్ చేసినా చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చారు. దీనికి చూడొచ్చు డిజైన్ ఇక్కడ క్రోమ్ ఫినిష్ తో బెజిల్ ఇచ్చి మధ్యలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే యాడ్ చేశారు. అండ్ పైన మనకి రేవ్ లిమిటర్ అయితే ఆఫర్ చేశారు. అండ్ ఇప్పుడు అసలు ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఏమేమి యాడ్-ఆన్స్ చేశారో చూద్దాం. మొత్తం ఇందులో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, గేర్ పొజిషన్ ఇండికేటర్, డిస్టెన్స్ టు ఎంటీ, ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, ఇట్లా మంచి మంచి యాడ్-ఆన్స్ అయితే చేశారు. సో ఆల్రెడీ మనం ముందు NS200 రివ్యూ చేసాం. సో దాని అప్డేటెడ్ వెర్షన్ ఇది. ఒకవేళ డీటెయిల్ రివ్యూ కావాలంటే పైన కార్డ్స్లో యాడ్ చేస్తా, పైన చెక్ చేయండి. అండ్ ఇంకా బండి ట్యాంక్ కెపాసిటీ మ్యాటర్కి వస్తే 12 లీటర్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. మైలేజ్ మ్యాటర్కి వస్తే 40 kmpl అని కంపెనీ చెప్తుంది. రియల్ టైం మైలేజ్ అయితే మనకి 30 నుంచి 35 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. అండ్ సీటింగ్ మ్యాటర్కి వస్తే స్ప్లిట్ సీట్ అయితే ఆఫర్ చేశారు. పీలియన్ సీట్ కొంచెం స్టెప్ అప్ ఉంటుంది, దాంట్లో నో ఇష్యూస్, ఎవరైనా కంఫర్టబుల్ కూర్చోవచ్చు. అండ్ ఇంకా బైక్ ఓవరాల్ వెయిట్ వచ్చేసి 158 kgs. అండ్ ఇంకా ఇంజన్ మ్యాటర్కి వస్తే 199.5cc ఇంజన్తో వస్తుంది. ఇందులో మ్యాక్స్ పవర్ వచ్చేసి 24.13 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాక్స్ టార్క్ వచ్చేసి 18.74 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇంకా రేర్ టైర్ విషయానికి వస్తే 130/70 నుంచి ఎల్లో వీల్తో వస్తుంది. అండ్ ఇంకా రేర్ బ్రేక్ మ్యాటర్కి వస్తే రెండు మనకి డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS అయితే ఆఫర్ చేశారు, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు. సో సీట్ హైట్ మ్యాటర్కి వస్తే 805 mm అయితే ఆఫర్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ మ్యాటర్కి వస్తే 168 mm ఇచ్చారు. ఓవరాల్ లెంత్ వచ్చేసి 2017 mm ఇచ్చారు. ఓవరాల్ విడ్త్ వచ్చేసి 804 mm ఇచ్చారు. ఓవరాల్ బైక్ హైట్ వచ్చేసి 1075 mm ఇచ్చారు. వీల్ బేస్ మ్యాటర్కి వస్తే 1363 mm ఇచ్చారు. అండ్ ఇంకా రేర్ సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే నైట్రాక్స్ మోనోషాక్ అబ్జర్వ్ విత్ క్యానిస్టర్ అయితే ఆఫర్ చేశారు. ఈ బైక్ సస్పెన్షన్ అయితే బాగుంటుంది భయ్యా, ఇందులో నో ఇష్యూస్. అండ్ ఇంకా కలర్స్ మ్యాటర్కి వస్తే ఇందులో 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి. ఫస్ట్ది వచ్చేసి వైన్ రెడ్, సెకండ్ది బ్లాక్, థర్డ్ది పేర్ల్ వైట్, ఫోర్త్ది గ్రే. ఇందులో నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి బ్లాక్. సో పాత NS200 BS6 Phase 2లో దీనికి దానికి ఒక 5,000 పెరిగింది. నన్ను అడిగితే మీరు పెట్టే ప్రతి రూపాయి దీనికి వర్తనే ఉంటాయి, ఎందుకంటే ఈ బైక్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది. ఎవరైనా కొందామని ఆలోచన ఉంటే కొనుక్కోండి భయ్యా, కంప్లీట్ వర్తనే అంట. ఇదేం ప్రమోషన్ కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో నిన్న ఈ బైక్ వీడియో షూట్ చేద్దామని వెళ్ళి ఫస్ట్ టైం చూసినప్పుడు నా రియాక్షన్ అయితే ఇది. అండ్ ఇప్పుడు రేర్ లుక్ చూద్దాం. సో రేర్ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడడానికి. సో కొత్త యాడ్-ఆన్స్ ఏమేమి చేశారంటే ఇండికేటర్స్ అయితే యాడ్ చేశారు, LED టర్న్ ఇండికేటర్స్. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది సైడ్ ప్రొఫైల్. సో లుక్స్ దగ్గర అయితే డిసప్పాయింట్ అవ్వరబ్బా, ఇది నేనైతే గ్యారంటీ ఇస్తా. అండ్ ఇంకా మీకు ఇంజన్ స్పెక్స్లో కూడా మీకు ఆ 24 PS పవర్ అండ్ 18 Nm టార్క్ ఏదైతే ఉందో అది మీకు న్యూమరికల్గా తక్కువ అనిపించచ్చు, బట్ రియల్ లైఫ్లో మాత్రం మొత్తం వేరే ఉంటుంది. కుదిరితే ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, మీకే అర్థమవుతుంది ఎందుకు ఇలా అన్నాను. సో మీరు బైక్ని హ్యాండిల్ చేయాలి అనుకుంటే రికమెండబుల్ హైట్ వచ్చేసి 5.5 అబోవ్ ఉంటే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. నా హైట్ వచ్చేసి 5'11". అండ్ ఫైనల్గా ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తా, వినండి. అండ్ ఇంకా ఫైనల్గా బైక్ ఎక్స్-షోరూమ్ కాస్ట్ వచ్చేసి 1,57,000 పడుతుంది. సో మీకు ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసి 1,90,000 పడుతుంది. సో ఈ కాస్ట్ సిటీకి వేరియేషన్స్ ఉంటాయి, అన్ని షోరూమ్స్లో సేమ్ ఉండవు. సో పాత NS200కి ఈ NS200కి ఒక 5K డిఫరెన్స్ ఉంది. కంప్లీట్ వర్తనే చెప్తా, ఎందుకంటే ఇన్ని ఫీచర్స్ యాడ్ చేశారు కాబట్టి. ఎవరైనా కొందామని ఆలోచన అంటే తీసేసుకోండి, ద బెస్ట్ బైక్ ఇన్ 200cc సెగ్మెంట్. సో ఇది గైస్ 2024 NS200 రివ్యూ. ఇది ఓన్లీ వాకర్ అండ్ రివ్యూ, ఇందులో ఓన్లీ చేంజెస్ గురించి మాట్లాడాను. నెక్స్ట్ ఇంకో రైడ్ ఇంప్రెషన్ వీడియో వస్తుంది, అందులో అన్ని కవర్ చేస్తా ఇంకా డీటెయిల్గా. అంటిల్ దెన్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్.